నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాకు తీసుకువచ్చే దమ్ముందా అని నాయకులకు సవాల్ విసిరిన ధన్పాల్. శిక్షణ పూర్తి చేసుకుని పోలీసు శాఖలో అడుగుపెడుతున్న సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఇన్ఛార్జి సిపి సింధు శర్మ అన్నారు. పబ్లిక్ సర్వెంట్స్ అనే విషయాన్ని మర్చిపోకుండా డిగ్నిటీగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని ఆమె సూచించారు. డిచ్పల్లిలో గల తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో కమాండెంట్ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో దీక్షాంత్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి సిపి సిహెచ్ సింధు శర్మ హాజరయ్యారు. అనంతరం 9 నెలల పాటు జరిగిన శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సీ టీపీసీఎస్లకు ఆమె చేతుల మీదుగా టోపీలు అందజేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ పి సత్యనారాయణ మాట్లాడుతూ 7వ బెటాలియన్ 2002 సంవత్సరంలో బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్గా గుర్తించబడిందని, ప్రస్తుతం 14వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్కు రాచకొండ, మహబూబ్ నగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల నుంచి 491 మందిని కేటాయించగా వారిలో 477 మంది రిపోర్ట్ చేసినట్టు తెలిపారు. ఇందులో 5గురు ఆరోగ్య కారణాలతో మిగిలిన 9 మంది గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపిక అవడంతో గైర్హాజరైనట్లు చెప్పారు. మొత్తంగా 463 మంది శిక్షణ పూర్తి చేశారని అన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ కేపీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఆర్ఐ త్రిముఖ్ ఆధ్వర్యంలో 53 మంది అవుట్డోర్, 6గురు ఇండోర్ శిక్షకుల సహాయంతో శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ఎస్సీ టీపీసీఎస్ అందరినీ రాబోయే కాలంలో వచ్చే ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులకైనా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఎస్సీ టీపీసీఎస్ నిబద్ధత కలిగిన బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టి 9 నెలల పాటు కఠోరమైన శిక్షణ పొంది పాసింగ్ అవుట్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిని అభినందించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జి సిపి సిహెచ్ సింధు శర్మ మాట్లాడుతూ 9 నెలల పాటు శిక్షణ పొంది పాసింగ్ అవుట్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఐటీ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తూ నేర పరిశోధనల్లో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఆమె వివరించారు. పోలీస్ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమైనదని, వారి వ్యవహార శైలి చక్కగా ఉన్నప్పుడే ప్రజల్లో పోలీసులంటే గౌరవభావం పెరుగుతుందని ఆమె ఉద్బోధించారు. నూతనంగా పోలీస్ శాఖలో అడుగుపెడుతున్న సిబ్బంది ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కుల, మత, ధనిక, బీద అనే తారతమ్యం లేకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. 100 మంది పోలీసుల్లో 99 మంది మంచి కార్యదీక్షతతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న అందులో ఏ ఒక్క పోలీసుతో ఏదైనా కలంకం వస్తే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దిగజారిపోతుందని, మంచి నడవడికతో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. మీ అంకిత భావాన్ని
మీ కుటుంబ సభ్యుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కేవలం ఒక శిక్షణ కార్యక్రమం ముగింపు లాగా కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది 9 నెలల కాలంలో మీరు నేర్చుకున్నది కేవలం కొన్ని సబ్జెక్ట్స్ కాదు, ఒక స్కిల్ మాత్రమే కాదు, కొంచెం నాలెడ్జ్ కాదు. మీరు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నారు, హార్డ్ వర్క్ నేర్చుకున్నారు, ఒక టీమ్ వర్క్ అంటే ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకున్నారు. మీరు గేట్స్ బయటకు వెళ్ళగానే సమాజం మిమ్మల్ని సొసైటీలో లీడర్స్గా చూస్తుంది. మీరు లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన వ్యక్తిగత అవసరాల కంటే, మన వ్యక్తిగత భద్రత కంటే, మన దేశ భద్రతకి, శాంతి భద్రతల పరిరక్షణకి మనం ఎక్కువ విలువనిస్తాము అనే నిశ్చయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. వెళ్ళగానే మిమ్మల్ని పూర్తిగా వేరే విధంగా సమాజంది. ఎందుకంటే ఉన్నాయి, మనల్ని వేరే విధంగా చూడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిని మనము తప్పులు చేసినా చేయకపోయినా మనం క్షమిస్తాము, కానీ ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారిని సమాజం భూతద్దంతో చూస్తుంది. మనకు వచ్చే జీతభత్యాలు ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి మంచి పేరైనా చెడ్డకి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ఈ శిక్షణ, మీరు నేర్చుకున్న విలువలు, ఈ టీం వర్క్ కానివ్వండి, ఇంటిగ్రిటీ కానివ్వండి, డిసిప్లిన్ ఆర్ ద డెడికేషన్ యూ హ్యావ్ షోన్, ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితులనైనా మీరు ఎదుర్కొనే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ యూ విల్ ఫేస్ ఎనీ హార్డ్షిప్స్ దట్ కమ్ యువర్ వే ఇన్ యువర్ కెరియర్. చివరిగా మీరందరూ కూడా మీకు కేటాయించబడిన బెటాలియన్కి, ఈ 7th బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్కి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి, మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తెస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా మారిందని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వీసీ భవనాన్ని ముట్టడించి వైస్ ఛాన్సలర్స్ డాక్టర్ యాదగిరిరావును గేరవు చేశారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైస్ ఛాన్సలర్ భవనం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో సాంకేతిక సమస్యలున్నాయని, పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని వీసీ డాక్టర్ యాదగిరిరావును నిలదీశారు. 18 సంవత్సరాల క్రితం యూనివర్సిటీ ఏర్పాటైనా ఇంతవరకు సరైన అధ్యాపకులు లేరని, స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోయిందని ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా మరో గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని, హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. వైఫై సౌకర్యం కల్పించి కంప్యూటర్ సైన్స్ భవనంలో కొత్తగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్పోర్ట్స్ విద్యార్థులకు ప్రత్యేక విభాగం కేటాయించాలని వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావు దృష్టికి తీసుకెళ్లారు. నెల రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరిస్తానని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. నా పేరు శివ, ఏబీపీ జాతీయ కార్యవర్గ సభ్యుని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు విద్యార్థులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీలో, తెలంగాణ పేరు మీద రాష్ట్రం పేరు మీద ఉన్న యూనివర్సిటీలో ఎక్కడికక్కడ సమస్యలే. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది గ్రామీణ విద్యార్థుల జీవితాలు బాగుపడాలని తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న అధికారులు అలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే చూసుకున్నట్టయితే తెలంగాణ యూనివర్సిటీ స్థాపించి దాదాపు 17-18 సంవత్సరాలు అవుతున్నా విద్యార్థులకు ఒక్క అంబులెన్స్ లేదు. ఇక్కడున్న వీసీకి రిజిస్ట్రార్లు మంచి కార్లలో తిరుగుతున్నా విద్యార్థులకు మాత్రం కనీసం ఒక అంబులెన్స్ సౌకర్యం పెట్టలేకపోతున్నారు. గర్ల్స్ హాస్టల్లో చూసుకున్నట్టయితే 800 మందికి విద్యార్థులకు ఒకటే గర్ల్స్ హాస్టల్, రూమ్కి 8 నుంచి 12 మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు. ఏంటంటే వైఫై సమస్య, లేకపోతే లైబ్రరీలో బుక్స్ సమస్య, లేకపోతే ఇంటర్నెట్ సమస్య, ఇట్లా మొత్తం సమస్యలే తప్ప విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఫెసిలిటీ ఎలాంటి లేవు. ఏంటంటే
అడ్మిన్లో నెల రోజులైన వాటర్ రాకుండా పట్టించుకునే నాదుడు తెలంగాణ యూనివర్సిటీ లేడు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే వైస్ ఛాన్సలర్ గారిని కూడా వీసీ వస్తే యూనివర్సిటీ సమస్యలు మారుతాయి, విద్యార్థులకు న్యాయం జరుగుతాయని చెప్పిన ప్రభుత్వాలే ఇలా వీసీలో వచ్చినా పట్టించుకుంటా లేదు. కాబట్టి వీసీ గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, వీసీ గారు మీరు పరిష్కరించాల్సింది విద్యార్థుల సమస్యలు, ప్రొఫెసర్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు కాదు. విద్యార్థులకు సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిష్కరించాలి. లేకపోతే రానున్న రోజుల్లో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ కొనియాడారు. సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని చెప్పారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శుక్రవారం నాడు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయులు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని, తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా మహిళల విద్యాభివృద్ధికి అంకుటిత దీక్షతో కృషి చేసిన దీశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఆ మహానీయురాలి స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సాలూర ఎంఈఓ మంజూష, వేల్పూర్ ఎంఈఓ రేణుక, సుద్దపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పీడి సంధ్యారాణి, నాగరం ఉర్దూ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హలీమా బేగం, బాల్కొండలోని జ్యోతిబాపులే బాలికల పాఠశాల ఉపాధ్యాయుని ఎల్ ఉమాదేవి, జూనియర్ లెక్చరర్ నూరున్నిసా బేగం, జాతీయ గ్రహీత విజయలక్ష్మి రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందిన ఏ స్వరూపాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ మధు, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు విమెన్ ఎడ్యుకేషన్ కోసం వారు ఎఫర్ట్స్ పెట్టి మన ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఆల్ ద ఇక్కడ ఉన్న లేడీ టీచర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ లేడీ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, కలెక్టరేట్ స్టాఫ్, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఇస్ దేర్, all the teachers are there. డిఎంహెచ్ఓ గారు మీరు ఇక్కడ బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ బై సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే is not there. It was difficult for ladies to become reach, go to school, colleges and reach this position. So we should always be thankful to her and daily at least 50 times we should thank her that we have reached this level. So I congratulate all the teachers who are being felicitated here, and New Year low with full energy we should work for the empowerment of the girl child through welfare institutions, KGBs, మన లోకల్ బాడీస్ స్కూల్స్లో, ఎంపీపీ, జెడ్పీపీ స్కూల్స్లో we should always strive to give our best to improve the and better the girl child education in the district.
సో మరొకసారి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. జనగణనలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కుల గణన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నారు. 42% రిజర్వేషన్ల హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ జరిగింది. ఈ సభకు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొనగా 80కి పైగా బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మొదట సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కవిత నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్ళీ కాంగ్రెస్ నాయకులే అంటారని ఎద్దేవా చేశారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ఆనాడే బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేదని ఆమె పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్ళు ఎవ్వరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడ కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే. అప్పుడేం జరిగింది? కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్, వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో. ఆయన పెద్ద మనిషి, బాగా స్టడీ చేసిండు. చాలా అన్యాయం జరుగుతుంది, 70% విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది? జనతా పార్టీ పోయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్ళు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు. తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్ళు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మెప్మా ఆర్పీలు కలిశారు. ప్రభుత్వానికి సంబంధించి అనేక సర్వేలు చేస్తున్న ఆర్పీలను గుర్తించడం లేదని వాపోయారు. ఆర్పీలను మెప్మా ఉద్యోగులుగా గుర్తించాలని రిసోర్స్ పర్సన్స్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి అనేక సర్వేలు చేస్తున్న ఆర్పీలను గుర్తించడం లేదని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆర్పీల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. కింది స్థాయిలో తాము చేసే సర్వేలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాక కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. జూన్ నెల నుంచి తమకు జీతాలు రావడం లేదని, చాలీచాలని వేతనాలతో జీవనం వెల్లదిస్తున్నామని చెప్పారు. అలాగే అధికారుల ఒత్తిడిలు అధికమవుతున్నాయని ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగాదేవి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంత, కోశాధికారి శ్రీలక్ష్మితో పాటుగా పలువురు ఉన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత స్ఫూర్తితో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకు చేరాలని యుఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. సామాజిక సమస్యలపై ఆమె చేసిన పోరాటంతో సమాజంలో మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లేలా చేసిందన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 194వ జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ
సావిత్రిబాయికి 9 ఏళ్ల చిరుప్రాయంలోని జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిందన్నారు. ఆ తర్వాత జ్యోతిరావు పూలే సహకారంతో చదువుకొని తనతో పాటు నలుగురికి చదువు చెప్పాలని సంకల్పించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా సావిత్రిబాయి భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా స్త్రీ విద్య కోసం పోరాటం చేసిన గొప్ప సమాజ సంస్కర్త కూడా. 1848లో ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం పూణేలో తొలి పాఠశాలను ప్రారంభించారన్నారు. అలాగే ఆ రోజుల్లో ఉన్న సతీ వ్యవస్థకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలు, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఈ దంపతులు పోరాడారని సూరి పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం, కృషి నేటికి భారతదేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి అమ్మాయి, స్త్రీలు చదువులో ముందుండాలని, చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాటి అస్పృశ్యతలతో నిండిన సమాజంలోనే భావించినటువంటి దంపతులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కృషి ఫలితంగా ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ సరైనటువంటి ప్రోత్సాహం మహిళలకు అందడం లేదు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి ఉద్యమాల్లో భవిష్యత్తులో యూఎస్ఎఫ్ఐ ఉంటుంది. విద్యార్థులందరినీ కూడా ఏకం చేస్తాం. ఇప్పటికే విద్య అందని ద్రాక్షలాగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా విద్యార్థినులు, అమ్మాయిలను చదివించడానికి రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొంత వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి కూడా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి ప్రభుత్వ విద్యారంగంలో మహిళలకు, విద్యార్థులకు అవకాశాన్ని కల్పించాలి. దానికి అందరం కూడా ముందడుగు వేయాలి. ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం, సమాజం నుంచి, పెద్దలందరి నుంచి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి సావిత్రిబాయి స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేసి ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఆమె జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు ఇచ్చిన నిధుల్లో కేవలం 25% నిధులను జిల్లా అభివృద్ధికి తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు బహిరంగంగా సన్మానం చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గానికి రావాల్సిన 60 కోట్ల TUFIDC ఫండ్ గత ప్రభుత్వ హయాంలో డివిజన్కి ₹1 కోటి చొప్పున మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిలిపివేసిందని ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఆ నగరంలో ఆగిపోయిన పనులను ప్రారంభించే దిశగా పెండింగ్లో ఉన్న నిధుల మంజూరుకై నిరంతరం ప్రభుత్వంతో మాట్లాడుతూ సంబంధిత మంత్రులకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గానికి రావాల్సిన 60 కోట్ల TUFIDC ఫండ్ గత ప్రభుత్వం హయాంలో డివిజన్కి ₹1 కోటి చొప్పున మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిలిపివేసి అభివృద్ధికి అడ్డుగా నిలిచిందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పెండింగ్లో ఉన్న 60 కోట్ల TUFIDC ఫండ్ బకాయి విడుదల చేయించానని ధన్పాల్ చెప్పారు. అయితే దాని కాంగ్రెస్ నాయకులు ఏదో కొత్త సంవత్సరంకి బహుమతి ఇచ్చినాం అని మతలేని మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. స్పెషల్ ఫండ్ పేరుతో వచ్చిన 10 కోట్లు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి చేతిలో పెడితే దానికి లెక్క లేదన్నారు. ఎక్కడ అభివృద్ధి పనులకు వాటిని ఖర్చు చేశారో కాంగ్రెస్ నాయకులు సమాధానం అర్బన్ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులకు కమిషన్లపైన ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపైన లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి మంజూరైన నిధుల్లో కనీసం 25% తెచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. వీరి ఏదేదో గొప్పలు చెప్పుకుంటా కొత్తగా శాంక్షన్ చేసినట్లు, కొత్త సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ కాంగ్రెస్ నాయకులు మధ్యలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరము ఏదైతే అర్బన్ నియోజకవర్గానికి రావాల్సిన ఫండ్లు నేను నిరంతరము ఫండ్ రావడానికి కృషి చేస్తూ ఉన్నా. ఏదైతే మొన్న ఆ జీవో మీ అందరికీ కూడా నేర్చుకుంటాను, ఇది 31 డిసెంబర్ రోజున ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్, శాంక్షనింగ్ కాపీ. దీంట్లో ఏదైతే సబ్జెక్ట్ కింద కరెస్పాండింగ్లో నేను జూన్లో రాసిన లెటర్ కూడా దీంట్లో మెన్షన్ చేయబడ్డది. మరి ఇది ఏ విధంగా మీరు ఇది కొత్తది మీరు శాంక్షన్ చేయించినట్లు, మీ కృషి దీని వెనుక ఉన్నట్లు చెప్పుకున్నది ఎంత సబబో మీడియా ద్వారా నేను కాంగ్రెస్ నాయకులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రాక 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది, పాపము దేని మీద సమావేశం పెట్టాలా, దాని మీద ప్రెస్ మీట్, ఏ సబ్జెక్టు మాట్లాడాలా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు.
ఎవరికో పుట్టిన బిడ్డే మాదే అని ఎత్తుకొని ముద్దాడినట్లుంది ఇలా పరిస్థితి. తప్పకుండా మిగిలిన ఏదైతే నిలిచిపోయిన బకాయిలు టఫ్ ఐడిసి ఇంకా 100 కోట్లు కూడా మనకు రావాల్సింది ఉంది. మొన్ననే గత 15 రోజుల క్రితము అసెంబ్లీల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగిన అనేక అంశాలు. దాంట్లో డెవలప్మెంట్ ఫండ్ గురించి, స్పెషల్ ఫండ్ గురించి, ముఖ్యంగా సిడిపి ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ మనం అంటాం. కనీసం సిడిపి ఫండ్ కూడా ఇయ్యని ప్రభుత్వము ఈ 60 కోట్లు వాళ్ళు ఇచ్చినట్టు చెప్పుకోవడం. ఏదైతే రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలు ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని ప్రజల దృష్టి మీ మీద పడాలని మీరు ఈ షో హైప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నవీపేటలో 3 ఎస్ఎస్సి విద్యార్థినులు అదృశ్యమయ్యారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఓ విద్యార్థిని లభ్యం కాగా మరో 2 కోసం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 3 10వ తరగతి విద్యార్థినులు కొండపల్లి శిరీష, వరలక్ష్మి, గడ్డం రవళిక గురువారం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుభాష్ నగర్కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మి ఇంటి నుండి స్కూల్కు వెళ్తామని బయలుదేరి అదృశ్యమయ్యారు. పాఠశాల ఉపాధ్యాయుల సమాచారం మేరకు వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి 11 గంటలకు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు సేకరించి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా నిజామాబాద్ బస్టాండ్లో వేకువజామున 3 గంటలకు శిరీష లభ్యం కాగా మిగతా 2 బాలికల ఆచూకీ తెలియరాలేదు. అయితే అందులో ఒక బాలిక వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ సిగ్నల్ ద్వారా ముమ్మరంగా గాలిస్తున్నారు. సిగ్నల్ కరీంనగర్లో చూపిస్తున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ వినయ్ అక్కడి పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. ఒక బాలికను నిజామాబాద్ బస్టాండ్లో గుర్తించామని, మిగిలిన 2 కోసం 2 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని తెలిపారు. ఫోన్ చెప్పేవారికి అమ్మ వాళ్ళు మీ క్లాస్మేట్ అట అని ఫోన్ ఇచ్చాను. ఇస్తే అంటే ఈ మధ్యలో క్లాసెస్ పెడుతుర్రని ఆమె దగ్గర చిన్న ఫోన్ 2 నెలల కోలే ఇచ్చిన, అది కూడా ఫోన్ అప్పటి నుంచి లేదు, ఆమె ఎక్కువ వాడదు. అయితే 2 నెలల కోలనే చీకటి అవుతుంది, పొలాలకు పోతే అప్పుడప్పుడు పని పోతుంది అని కాబట్టి ఇక ఉండని ఇక నైట్ బస్సు టైం దొరకపోతే తోలకపోతే అన్నట్టుగా ఆమె అలా బ్యాలెన్స్ చూస్తే ఇప్పుడు అయినా ఇక ఈ స్కూల్ టీచర్ మాకు 4 మధ్య చేసింది, మీ పాప స్కూల్ రాలే అని. మేడం నేను ముంగటుండి నా ముంగట తయారై వచ్చింది,
బ్యాగ్ వేసుకొని అంటే రాలేదు సంజయ్ రాలేదు అంటే నేను వచ్చినాక నేను రేపు పొద్దుగల తోలుకొస్తాను మేడం ఒకవేళ మరి ఎటు పోయింది ఏమో మరి ఇంత అనుకొని పార పట్టుకొని పని చేసుకుంటున్నాను వాళ్ళ పొలంలో కైకిలు పోయింది అంతలోకి 6 అవుతుంది అంత 7, 8 చూసేవరకంటే ఇక్కడ ఎత్తినట్టు చేసినాం కానీ దొరకలేదు. దొరకపోవడం వల్ల ఇక పోలీసు శాఖకు నేను ఇవ్వాలని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ శాఖను అభినందించి మా పాపను పట్టేయగలరని నాకు ఇది చేస్తున్నాను సార్. నవీపేట్ మండలంలోని నవీపేట్ గ్రామ పరిధిలో గల ఒక హై స్కూల్కి సంబంధించి 3 బాలికలు 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికలు నిన్న ఉదయం వారి ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళడం జరిగింది. రాత్రి వరకు రాకపోయేసరికి స్కూల్లో కనుగొనగా స్కూల్కు రాలేదని చెప్పినారు. తర్వాత మన పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 3 అమ్మాయిలు కలిసి వెళ్ళినట్టుగా దర్యాప్తులో తేలింది. అదేవిధంగా వెతుకుతుంటే నా అర్ధరాత్రి సమయంలో 3 గంటలకి ఒక అమ్మాయి దొరికింది. ఇంకొక 2 అమ్మాయిల కోసం 2 టీంలు గాలిస్తున్నాయి. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళా విద్యా అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్ల సురేష్ అన్నారు. పూలే దంపతుల అడుగుజాడల్లో ముందుకు సాగి సమాజ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డల్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 196వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డల్ల సురేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగావ్ అనే గ్రామంలో 1931 జనవరి 3న జన్మించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సహకారంతో చదువుకొని సమాజంలోని మహిళలందరికీ చదువు నేర్పించిన ఘనత ఆమెకి దక్కిందని అన్నారు. దేశంలో చదువును సహకరించిన సమయంలో చదువుకోవడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ విద్యను అందించిన ఘనత మహాత్మా పూలే దంపతులదని కొనియాడారు. మనువాదులు ఎన్ని కుట్రలు చేసినా నిర్భయంగా మహిళలకు చదువు నేర్పించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. చదువుతో పాటు మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడి మహిళలను చైతన్యం చేసిన మహానీయురాలని ఆమె సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొబ్బిలి శ్రీనివాస్, బుడ్డ పోషెట్టి, కాశిగొల్ల లక్ష్మణ్, ఎర్రశేఖర్, ఏఆర్పి సాయికుమార్, పి సాయి, చిరు, అజయ్, కరోల గంగారం, బొప్పురం అబ్బయ్య, మాదిగ బాల మోహన్, అంబేద్కర్ సంఘం సభ్యులు ఏనుగు శ్రీనివాస్, మొద్దొల్ల చిన్నగంగారం, బీసీ నాయకులు కళ్యాణ్ గౌడ్, చాకలి శేఖర్, చాకలి చిన్న, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహం వద్ద ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి పూలమాల వేసి మరి నివాళులు అర్పిస్తూ ఏదైతే సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటిగా చదువుకున్న మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని సందర్భం గుర్తు చేసుకుంటూ వారి కృషి వల్లనే మనం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కావచ్చు అందరూ కూడా మరి సావిత్రిబాయి పూలే అదేవిధంగా మహాత్మా బాపూజీ పూలే వారి దంపతులు ఇద్దరు కృషి వల్లనే ఈరోజు చదువుకోవడానికి మనకు ఆస్కారం కలిగింది. ఎందుకంటే గతంలో మనవాదం వల్ల కేవలం బ్రాహ్మణ వ్యవస్థలో బ్రాహ్మణులు మాత్రం చదువుకోవాలి అనే ఒక సిస్టమ్ నుండి మరి సంఘాన్ని సంస్కరించి అలాంటి యొక్క మూఢనమ్మకాలని ఛేదిస్తూ మరి ఈరోజు మన భారతదేశంలో అందరూ చదువుకోవడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఇద్దరు వారిద్దరు కూడా మహాత్మా బాపూజీ పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే. కాబట్టి మన భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం కూడా ఈరోజు మనం చదువుకొని ఉన్నత స్థానాల్లో రాజకీయంగా విద్యారంగంలో అన్ని రంగాల్లో ముందుకున్నామంటే వారు కల్పించినటువంటి వారు చేసినటువంటి పోరాటం అని సందర్భం గుర్తు చేస్తూ వారికి వారి ఆశయాల కోసం నిరంతరం మేము పాటుపడతామని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి నెల 4,016 రూపాయల చొప్పున జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ముప్కల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా నిజామాబాద్ జిల్లాలోనే 3 లక్షల వరకు కార్మికులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో వారి ఓట్ల కోసం బీడీ కార్మికులకు 4,016 రూపాయల జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా గెలిచాక మాటలతో కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పీఎఫ్ నంబర్ ఉన్న అందరికీ జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు ఎండి నజీర్, తూర్పాటి శ్రీనివాస్, నిమ్మల నిఖిల్, రియానా, కవిత, స్వప్న, మంజుల, రిషిత, గంగు, మానస తదితరులు పాల్గొన్నారు. జీవన భృతి 4016 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉప్కాల్ మండల్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల ముందు మనల్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీల ప్రయోజనం కింద 4000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఇప్పటికి 100 రోజులు గడిచిపోయినా స్త్రీల విషయం కానీ, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న స్త్రీల గురించి కానీ, బీడీలు చేసే వాళ్ళ గురించి కానీ ఇప్పటి వరకు ఆలోచించకపోవడం, వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మనము మన యూనియన్ ఆధ్వర్యంలో బీడీ మిగులకు గతంలో కూడా అనేక లబ్ధాలు చేసే వాతనే 2016 వచ్చినాయి. ఇప్పుడు ఆ 4016 రూపాయలు ఇవ్వడానికి బీడీ కార్మికులు అందుకోరు. కాబట్టి వెంటనే ఈ 4016 రూపాయల జీవన భృతిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCA ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉంది. తాళ్ళ రామడుగు గ్రామానికి చెందిన ఓ విద్యార్థి విలువిద్యలో అత్యుత్తమ క్రీడా ప్రతిభను చాటాడు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి ప్రథమ స్థానంలో గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సిరిగొండ మండలంలోని తాళ్ళ రామడుగు గ్రామానికి చెందిన బాకారం రాహుల్ రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఆర్చరీ పోటీలో గోల్డ్ మెడల్ సాధించారు. గ్రామస్తులు వీడీసీ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యుడు నరేష్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోటీలో రాష్ట్ర స్థాయిలో తమ గ్రామానికి చెందిన రాహుల్ ఉత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, మండలానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఆర్చరీ క్రీడల్లో తనను తీర్చిదిద్దిన కోచ్ రవిశంకర్, సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ప్రోత్సహిస్తున్న గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇజాపా గోపాల్, సంతోష్, శ్రీనివాస్, లింబద్రి, నక్క రాజేశ్వర్, రాజేందర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో నన్ను సన్మానించడం జరిగింది. మా గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు ముందు ఎన్నో సాధిస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా మళ్ళా ఎన్నో కొడతానని చెప్పి. ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గం దృష్టి సారించాలని, హామీలను విస్మరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి రామకృష్ణ అన్నారు. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరికొండ మండలం గడ్గోల్ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి రామకృష్ణ మాట్లాడుతూ శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో హామీలు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. 2 పంటలు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ కార్డులు లేక పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వెంటనే నూతన కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు రమేష్, కిషోర్, అనీస్, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి విషయం కానీ, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించింది కానీ, ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి, నిరుపేదలకు సంబంధించిన ఇళ్ళు కానీ, లేదా రేషన్ కార్డులకు సంబంధించింది కానీ, సన్నబియ్యం పంపిణీ కానీ, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం సరఫరా చేసి అందరికీ అందిస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఇక అనవసరమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా, ఇక మిగిలింది 4 సంవత్సరాలే కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల్లో దాని చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉందని ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్టర్గా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. అందుకని ఏ హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో వాటి పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హామీలను అమలు చేసే విధంగా రేపు
రేపు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి క్యాబినెట్లో అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, జిల్లా పాలనాధికారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాయర్ బిన్ అందార్ నేతృత్వంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం, రెడ్ క్రాస్ సొసైటీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, బ్రహ్మకుమారీలు తదితరులు కలెక్టర్ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. కాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల వారు అందించిన దుప్పట్లు, నోట్బుక్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులను స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేస్తామని అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్లో ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య సిబ్బంది, నర్సింగ్ మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఐటీఐ గ్రౌండ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొబ్బిలి నర్సయ్య, నారాగౌడ్, కొయ్యాడ నరసింహులు గౌడ్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, ఆనాడే మహిళలు చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుందని పాఠశాలలు ప్రారంభించి ఎన్ని అడ్డంకులు, అవమానాలు వచ్చినా ఎదుర్కొని నిమ్నజాతి కోసం కుల మతాలకు అతీతంగా కృషి చేసిన సామాజిక ఉద్యమ నాయకురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం బీసీ సంఘాలన్నీ సమిష్టిగా ఏకం కావాలని, సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని అన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బుడిమి గ్రామానికి చెందిన 57 ఏళ్ల వయసు గల మ్యాదరి సాయిలు కుటుంబ కలహాలతో మంజిరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మంజిరా నది నుంచి బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఓ భార్య, కూతురున్నట్లు తెలిసింది. డిచ్పల్లి మండలంలోని అమృతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 4వ తరగతి విద్యార్థిని కొట్టాల భవిష్యకు శ్రీకృష్ణ నాట్యమని బాల పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో శ్రీకృష్ణ నటరాజాలయం కల్చరల్ డెవలప్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ భారత్ కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్లో ప్రతిభ చూపి శభాష్ అనిపించుకుంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో భవిష్య తన అభినయంతో చూపరులను కట్టిపారేసింది. చదువుతో పాటు నాట్యంలో రాణిస్తున్న ఈ చిన్నారిని గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం సాధించడమే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ అన్నారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా నగరంలోని అంబేద్కర్ కాలనీలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ దేశంలో మహిళా సాధికారత సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జ్యోతిబాపులే మార్గదర్శకంలో సావిత్రిబాయి పూలే పాఠశాలలను ప్రారంభించి మహిళలకు విద్యను అందించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలని గుర్తు చేశారు. నేటి పాలకులు మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మనువాద సిద్ధాంతానికి అనుగుణంగా మహిళలను వంటింటి కుందేలుగా పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మహిళలు పురుషులతో సమానంగా ఉన్నప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, నన్నే సాబ్, కొండ గంగాధర్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శాతం నిధులైనా జిల్లాకు తీసుకువచ్చే దమ్ముందా అని నాయకులకు సవాల్ విసిరిన ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.